హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్స్ క్రియేషన్స్ 12. ఈరోజైతే నేనైతే ఎండుమిర్చితో టమాటా పచ్చడి అయితే చేస్తున్నా. మ్యాక్సిమం మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఈ పచ్చడి గురించి. ఇట్లా ఎండుమిర్చి తొడిమలు తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. చూసినారు కదా గాయస్, మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు చూపించే మిర్చి అయితే చాలా రెడ్గా ఉంది, ఇవి ఘాటు ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఒకవేళ టమాటా పచ్చడి ఎండుమిర్చితో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే స్పైసీ వద్దనుకుంటే కొంచెం తక్కువ మిర్చి తీసుకోండి. ఇప్పుడైతే ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీద అయితే కొంచెం పచ్చడి టేస్టీగా ఉంటుంది అని, వేయించుకుంటే బాగుంటుందని కట్టెల పొయ్యి మీద వేయించడానికి మంట అయితే పెడుతున్నాం. ఒక మూకుడు తీసుకొని అందులో అయితే ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎండుమిర్చిని అయితే పోసుకుందాం. ఎండుమిర్చిని పోసుకున్నాక అవి ఏమంటారు ఘాటుగా ఉండడం వల్ల ఏగేటప్పుడు కొంచెం దగ్గు వస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఇట్లా పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దూరంగా ఉండండి. మిర్చి బాగా గొంతులోకి వెళ్తుంటుంది ఘాటు. ఇప్పుడైతే మేము కలుపుకుంటున్నాం, ఏగుతున్నాయి. ఇంకా మంచిగా పండుగ ఏగినాయి అనుకో టేస్ట్ బాగుంటుంది పచ్చడి. విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు ఈ పచ్చడి గురించి. సిటీ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం, ఊర్లో ఎట్లా చేస్తారు ఏంది అనేది. ఇప్పుడైతే బాగా ఏగినాయి అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాం. ఫస్ట్ అయితే ఎండుమిర్చి అయితే ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాతకి ఉప్పు తీసుకోవాలి, ఉప్పు కూడా వేయించుకోవాలి గైస్. అదే మూకుల్లో ఉప్పు కూడా వేయించుకుంటున్నా. కొంచెం ఉప్పు దూరగా అయినాక కొంచెం వేగినట్టు స్మెల్ వస్తుంది, అప్పుడు వెంటనే తీసేసుకోవాలి. లేకపోతే ఉప్పు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు టేస్ట్ పోతుంది. ఉప్పు అయితే వేగుతుంది, చూడండి గాయస్, మీరు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఉప్పు వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది, అందుకే ఉప్పు వేయించుకొని పచ్చళ్ళు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది, అందుకే ఉప్పు వేయించుతున్నాం. ఉప్పు అయితే వేయింది, ఉప్పు ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. చూసినారు కదా గాయస్, ఇప్పుడైతే ఎండుమిర్చి ఉప్పు అయితే వేగింది. ఉప్పునైతే బౌల్లోకి అయితే తీసుకుంటున్నా, పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. చూసినారు కదా ఉప్పు ఎంత మంచిగా దూరగా వేగిందో. ఇట్లా వేయించుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇంకా జీలకర్ర కూడా సేమ్ ప్రాసెస్, వేయించుకోవాలి. కొంచెం దూరగా అయ్యేదాకా వేయించుకోవాలి. టేస్ట్ కోసం వేయించుకుంటున్నాం. చూసినారు కదా, ఇది కూడా అయిపోయింది. ఈ టమాటాలు అయితే తోటలో నుండి తెచ్చినాయి గాయస్, అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి. మీకు కూడా టమాటాలు ఇంట్లో ఉంటే ట్రై చేయండి, ఫ్రెష్గా ఉన్నాయి అయితే పచ్చడికి చాలా బాగా ఉంటాయి. ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకుందాం. డస్ట్ ఇట్లా ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది, మంచిగా క్లీన్ చేసుకుందాం. చూసినారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి. ఇప్పుడైతే ఈ టమాటాలను కట్ చేసేసుకుందాం. అన్నీ కట్ చేసుకొని ఇంకా పచ్చడి స్టార్ట్ చేద్దాం. టమాటాలన్నీ చిన్నగా కట్ చేసుకున్నాం. ఇట్లనే కట్ చేసుకోవాలి, కొంచెం బెటర్గా ఉంటుంది ఇట్లా కట్ చేసుకుంటే. నెక్స్ట్ అయితే కొంచెం లైట్గా ఆయిల్ తీసుకొని కరివేపాకుని వేగించుకోవాలి. కరివేపాకు ఎందుకు వేయించుకోవాలంటే కొంతమందికి డైరెక్ట్ ఇట్లా తాలింపులు వేస్తే నచ్చదు కాబట్టి పౌడర్లో అయితే బాగుంటుంది, అందుకే ఇట్లా చేస్తున్నాను నేను. మీకు కూడా ఇష్టం లేకపోతే ఇట్లా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ వేగించుకున్నాం. కొంచెం ఆయిల్ తీసుకోవాలి, కొంచెం అంటే కొంచెం కాదు, పచ్చడికి సరిపోయేంత. మీకు ఎన్ని టమాటాలు ఎంత మిర్చి తీసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోండి. ఎన్ని టేబుల్ స్పూన్స్ అయితే అన్ని టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళైతే కొంచెం ఆయిల్ తక్కువ తీసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలన్నీ నేనైతే ఆయిల్ కొంచెం వేడవ్వగానే అందులో వేస్తున్నా. ఆయిల్ వేడైనాక వేస్తే కొంచెం మంచిగా వేగుతుంది, టేస్ట్ కూడా ఉంటుంది, అందుకే ఆయిల్ వేగినాక వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ వేసేస్తారు ఆయిల్ వేయగానే, అట్లా వేస్తే టేస్ట్ మొత్తం పోతుంది. అట్లా వేయకపోవడమే బెటర్. ఒకవేళ పచ్చడి పెట్టడానికి కొలతలు కావాలి అనుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి, అట్లా కూడా చెప్పేస్తాను నేను. ఇప్పుడైతే నేను అందాగానే చేస్తున్నాను ఈ పచ్చడి, టమాటా పచ్చడి అనేది. టమాటాలను అయితే ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి బాగా వేగుతాయి. చూసినారు కదా గాయస్, టమాటాలు ఎంత బాగా వేగినాయో ఆయిల్లో. ఇప్పుడైతే మనం కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు తీసుకొని అదే టమాటాలోనే ఆయిల్లోనే కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి అవి కూడా కొంచెం ఏమంటారు ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిన తర్వాతకి మనం మిక్సీకి వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు కాదు మిక్సీకి వేసేది. ఇవి మంచిగా వేగాలి, వేగితే టేస్ట్ ఉంటుంది. కొంచెం మనం చింతపండు పచ్చడి చేయడానికి ముందే నానబెట్టుకోవాలి. పచ్చడి ఇవన్నీ వేయించుకునేటప్పుడే నానబెట్టుకున్నాం అనుకో బాగా నానుతుంది. నానితే జ్యూసీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను ఇట్లా వేసుకుంటున్నా. మీకు ఎవరికైనా చింతపండు వేయడం ఇష్టం లేదనుకుంటే అవాయిడ్ చేయొచ్చు చింతపండుని.
ఇది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేనైతే వేసుకుంటున్నా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా అయినట్టే ఇంక ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నా. నేనైతే కొంచెం కొంచెం వేసుకుంటున్నా. మిక్సీ జార్ అనేది చిన్నగా ఉండడం వల్ల అన్నీ ఒకటేసారి చేయడం కుదరదు కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటున్నా. మీరైతే అన్నీ ఒకసారి కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఎండుమిర్చి, తర్వాతకి కరివేపాకు, కొంచెం ఉప్పు, జీలకర్ర, తగినంత జీలకర్ర, ఉప్పు. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటాలు, ఎల్లిపాయలు, చింతపండునైతే నూనెలో వేగించుకున్నాం కదా, అవి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాతకి మెత్తగా అయిన తర్వాతకి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకుని పౌడర్ అయింది. ఇప్పుడు టమాటా కూడా అయిపోయింది. ఇప్పుడు అదే మిక్సీలో మనం పౌడర్గా వేసుకున్న ఎండుమిర్చి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పచ్చడికి ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి, మరీ స్పైసీగా లేకుండా. ఒకవేళ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. తినేలా వేసుకోండి, మళ్ళీ వేస్ట్ కాకుండా. చూసారు కదా, ఇవన్నీ మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాతకి ఇట్లా అయింది. కొన్ని ఎల్లిపాయలను తీసుకొని నార్మల్గా దంచుకోవాలి. తాలింపు కోసం అదే గిన్నెలో మనం టమాటాలు వేగించుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాతకి జీలకర్ర, తాలింపుకి కావాల్సినవన్నీ వేసుకోండి. జీలకర్ర ఇంకా దినుసులు ఉంటాయి అవి కూడా వేసుకొని, నేనైతే వేయలేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. కొంచెం నార్మల్గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా. ఇది ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఏ చట్నీలో అయినా ఖచ్చితంగా ఎల్లిపాయలు ఉండాల్సిందే, ఎల్లిపాయలు లేకపోతే టేస్టే ఉండదు. కొంచెం గ్రే కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో అటు ఇటు కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా. కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. కొంతమంది అయితే తినని వాళ్ళైతే డైరెక్ట్ మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, పసుపు ఖచ్చితంగా వాడాలి. అన్నీ మిక్సీ చేసుకున్న టమాటా, ఎండుమిర్చి అన్నీ మిక్సీ చేసుకున్నదైతే ఇదే తాలింపులో వేసుకోవాలి. తాలింపు చేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. కొంతమంది తాలింపు లేకుండా కూడా తింటారు, అట్లా కూడా తినొచ్చు, ఇట్లా కూడా తినొచ్చు. ఇంకా చూసిరు కదా, లాస్ట్ ఫైనల్గా అయితే టమాటా చట్నీ అయితే అయిపోయింది. ఇంకా అదే గిన్నెలో కొంచెం రైస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి గాయస్. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేయండి గాయస్. ఒకవేళ మీకు ఈ చట్నీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బాయ్ బాయ్.